దేవుడి పరిశుద్ధనామాన్ని బట్టి శ్రీరోజున మీ అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాను. దైవభక్తి అనే అంశం మీద చక్కటి మాటలు మనం విన్నాం. ఆరాధనలో ముఖ్య భాగమైనటువంటి ప్రభువులలోనికి మనం చేరి ఉన్నాం. యేసు ప్రభువుల వారు ఒక ఆజ్ఞగా ఇచ్చారు. కానీ ఒకసారి లేఖనాలను మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు ఎన్నిసార్లు రొట్టెలు విరిచారు? ఓన్లీ ప్రభువుల సమయంలోనే రొట్టెలు విరిచారా? ఒక 2-3 సందర్భాలు చూసుకొని ప్రభువులలోకి వెళ్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినది? అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినది? ఆయనతో. అది అరణ్య ప్రదేశం. అరణ్యం అనంటే ఏమీ దొరకనటువంటి ప్రాంతం. ఈ లోకమే ఒక అరణ్యము. ఆ అరణ్యంలో మృగాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి. కానీ మనిషికి అవి ఉపయోగము కానివి. ఈ లోకంలో కూడా మనకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, దగ్గరి వారు ఉంటారు. ఎవరు ఎప్పుడు ఉపయోగపడని వారు. అలాంటి అరణ్యంలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. శిష్యులు అడుగుతున్నారు, ఈ అరణ్యంలో ఏమీ దొరకదు అంటున్నాడు. కానీ యేసు ప్రభువుల వారు గొప్ప కార్యం చేశాడు. అక్కడ 7 రొట్టెలు 2 చేపలతో అందరికి పంచాడు. ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు. 7 చేపలు 7 రొట్టెలు 2 చేపలతో 7 గంపలు ఎత్తారు. ఇదంతా కూడా ఉంది. ఇదంతా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో ప్రసంగం లేదు. కాబట్టి 2-3 సందర్భాలను గుర్తు తెచ్చుకొని మనం ప్రభువులలోకి వెళ్దాం. ఆ రొట్టెను దేవుడు అరణ్యంలో విరిచాడు. దాని ఉద్దేశం ఏంటంటే, మీరు అరణ్యం అనేటువంటి ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో మీకు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నేను మీతో ఉన్నాను అని దేవుడు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. ఇంకొక 2వ సందర్భం ఏంటి అంటే, రెఫరెన్స్ తీయాలా ఉందా నాకు తెలియదు. అది కూడా అరణ్యంలోనే తీశాడు. 5,000 మందికి పంచాడు. 5 రొట్టెలు 2 చేపలు. కానీ అది ప్రొద్దు గుంకినప్పుడు. ఇదేమో అరణ్యంలో, ఇది కూడా అరణ్యంలోనే, కానీ ప్రొద్దు గుంకినప్పుడు. అంటే వారు అప్పటికే చాలా ఆకలితో ఉన్నారు. యేసు ప్రభు చేస్తున్నటువంటి బోధన ఇంట్రెస్ట్ గా వింటున్నారు. మనం 1 గంట ఆలయంలో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. ఎంతసేపు చెప్తారంటే వెళ్ళిపోవాలంటే. వారు ఎప్పటిదా కూర్చున్నారంట? సాయంకాలం ప్రొద్దు గుంకే వరకు కూర్చున్నారంట. అప్పుడు దేవుడు కార్యం చేశాడు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత అప్పుడు ఎన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఇది 2వ సందర్భం. 3వ సందర్భంలో రొట్టె ఎక్కడ విరిచాడు అంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎమ్మాయి గ్రామమునందు 2 నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు చనిపోయిన సందర్భాన్ని చర్చించుకుంటూ వెళ్తూ ఉంటారు. వారి మధ్యలోనికి యేసు ప్రభు వస్తాడు. వారితో సంభాషిస్తూ, వారితో మాట్లాడుతూ, వారితో పాటు ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఆ ఇంటిలో రొట్టె విరుస్తాడు యేసు. అప్పుడు వారి కన్నులు తెరవబడతాయి. నీవు ఇంటిలో నీవు వాక్యాన్ని చదివినట్లయితే నీ కన్నులు తెరవబడతాయి. ఇది లేఖనము. ఒకసారి కీర్తనల గ్రంథం చూసినట్లయితే నేను ఒక మాట చూడండి. 78:19. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలరా? వారు దేవునికి విరోధంగా మాట్లాడి 119:18
19వ అధ్యాయము 18వ వచనం. వారు 19:18. నా కన్నులు తెరువు. ఎప్పుడు ఆ ధర్మశాస్త్రం చదువుతాం మనము? మొదటి వచనంలో ఏముంటది? యెహోవా ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచు దివారాత్రము. అంటే ఇంటిలో నీవు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. వారికి సూచనగా చూపించాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారి కన్నులు తెరవడం కోసము వారితో ఆ యొక్క వాక్యాలు చదువుకుంటూ వచ్చాడు. మందమతులారా అన్నాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు మర్చిపోయారా అన్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు వాక్యం చెప్తూ వస్తున్నాడు వారితో ఆ ఇంటిలోనికి. ఎప్పుడైతే ఇంటిలోనికి ప్రవేశించాడో ఆ ఇంటిలో రొట్టె విరిచాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. మొట్టమొదటి అరణ్యంలో రొట్టె విరిచాడు. రెండవది ప్రొద్దు గుంకిన తర్వాత, అంటే సమయము అయిపోయిన తర్వాత రొట్టె విరిచాడు. మూడవది ఇంటిలో విరిచాడు. నాలుగవది ఎక్కడంటే రొట్టె విరిస్తాడు. పేతురు శిష్యులు అందరూ కూడా రాత్రంతా చేతులు పట్టి ప్రయాసంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి కాల్చిన చేపలు రొట్టె ఉన్నాయని అడుగుతాడు. ఆ సందర్భంలో రొట్టె విరిస్తాడు. తర్వాత పేతురును చేపలు పట్టే వారిగా కాకుండా నువ్వు మనుషులను పట్టే వారిగా తయారు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. తర్వాత పేతురు ఎంత సువార్త చేశాడో మనకు తెలుసు. ఇది 4వ సందర్భం. 5వ సందర్భం ఎక్కడ? యేసు ప్రభు వల్ల ఇచ్చే సమయం. ఇది ఎక్కడ అంటే ఎక్కడ ఇచ్చాడు? ఇది మేడగదిలో ఇచ్చాడు. మేడగది అంటే పైన ఉండేటువంటి స్థలం మేడగది. కొలస్సీ 3:1 ప్రకారం ఏంటి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. ఈ 5వ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారం దీని గురించి మనం చదువుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభు ఎన్నిసార్లు రొట్టెని విరిచాడు, ఏ సందర్భంలో విరిచాడు, ఎందుకు విరిచాడు, ఆ విరిచినటువంటి దాని నుంచి మనకేం నేర్పిస్తున్నాడు? ఇదంతా కూడా ఒక గంట సేపు ప్రసంగం. కాబట్టి వీటిని మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సందర్భాలు, ఈ 4 సందర్భాలు, 5 సందర్భాలు రెఫరెన్సెస్ కోసం మీరు చదువుతుంటారు ఇంటికాడ బయట, నాకు తెలుసు. ఈ సందర్భాలను మీరు గుర్తు తెచ్చుకొని మరొకసారి చదవండి. ఈ సందర్భంలో యేసు ప్రభు రొట్టె విరిచాక మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ద్రాక్షారసం గురించి చెప్తాను. ఎన్నిసార్లు దేవుడు రక్తమును కాల్చేమని చెప్తాను. ఈసారి రొట్టె గురించి చెప్పాలనుకుంటుంది, ఎందుకంటే సమయము మించిపోతుంది. కాబట్టి ప్రసంగాన్ని మించినటువంటి ప్రసంగం కాకూడదు ప్రభు వల్ల అని చెప్పి నాకు కమిటీ వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను తప్పక సమయాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఈ 5 సందర్భాలు కనుక మీరు ఆలోచన చేసినట్లయితే జీవితంలో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి మరిచిపోయే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. మీరు మరిచిపోవద్దని ప్రతిసారి దేవుడు ఆయనను గుర్తు చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఏ మనిషి అయినా సహాయం పొందిన తర్వాత 4 దినాలు గుర్తు పెట్టుకుంటాడు, 5 దినాలు గుర్తు పెట్టుకుంటాడు, 10వ దినం నుంచి మర్చిపోతాడు. వాడేంది వాడు లెక్కేంది అని చెప్పేసాడు. అవునా? ఈరోజు ఆయన యొక్క నామాన్ని మనము అవమానపరుస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఆయన నామాన్ని విధంగా ఉండకుండా ప్రతి వారము మనము సంఘంలో ఆయనను ఆరాధిస్తూ ఆ యొక్క బలిలో పాలుపంపులు పొంది ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి మొట్టమొదటి ఎక్కడ విరిచాడు? రొట్టె అరణ్యంలో విరిచాడు. ఎందుకు అరణ్యంలో విరిచాడు? అక్కడ ఏ సహాయం లేనటువంటి ప్రాంతంలో దేవుడు మహిమ చేసి చూపించాడు. రెండవది ప్రొద్దు గుంకిన తర్వాత, అంటే వచ్చినటువంటి ప్రజలు విసుగు చెందకుండా వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారికి ఆహారాన్ని దయచేశాడు యేసు. 3వ సందర్భము ఇంటిలో, ఎమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇద్దరికి ఇంటిలో, అంటే ఇంటిలో మనం వాక్యం చదవడం ద్వారా మన కన్నులు తెరవబడతాయి. అక్కడ రొట్టె విరిచాడు. 4వ సందర్భము దరి. వారందరూ రాత్రంతా చేపల కోసం ప్రయాసపడుతున్నారు. నీవు ఎంత ఈ లోకంలో ప్రయాసపడ్డా, డబ్బు కోసం ప్రయాసపడ్డా,
ప్రయాసపడ్డా, నీ వ్యక్తిగత జీవితం కోసం ప్రయాసపడ్డా, దరి అనే సంఘంలో నీ ఉండి దేవుని వాక్యాన్ని కనుక విని ఆ యొక్క రొట్టెలో పాలుమొక్కలు పొందితే దేవుడు నీకు విస్తారమైనటువంటి చేపలు ఇస్తాడు. వారు రాత్రి అంతా విస్తారమైన చేపల కోసం ప్రయాసపడ్డారంట, కానీ చేపలు పడలేదంటే. సరే రండి నా దగ్గరికి అని చెప్పి కాల్చిన చేపలు రొట్టెను వేసి చేపలకి ఇస్తాడు. తర్వాత వారందరూ కూడా అపోస్తులుగా మారి విస్తారమైన చేపలు పడ్డాయి. అవే మనము ఆ చేపలు. మండలి కూడా దేవుడు ఆ రకంగా దీవిస్తాడు. 5వ సందర్భము యేసు ప్రభు యొక్క శరీరాన్ని విరుస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు విరిచినా కూడా ఆయన శరీరాన్ని విరుస్తూ అందరికీ ఒకటి చూపించాడు మాదిరిగా. నేను ఈ లోకంలో కొంతకాలమే ఉంటాను, కొంతకాలమే జీవిస్తాను, నా యొక్క శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని ఆ యొక్క రొట్టె రూపకంగా యేసు ప్రభు చూపించాడు. కానీ వారు గ్రహించుకోలేకపోయారు. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానంతో ఆ యొక్క రొట్టెని ఎన్ని సందర్భాల్లో పిలిచాడు, ఎందుకు పిలిచాడు, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏ రీతిగా ఈ లోకంలో ఉండాలి అనేది మీకు మీరు మరణ తెచ్చుకొని ఈ యొక్క బలిలో పాల్పంపులు పొందాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.